నమస్తే సార్. నమస్తే. సార్ మనం మ్యారేజ్ గురించి అయితే గతంలో ఒక వీడియో చేసాం సార్. సో దాని గురించి ఏంటంటే ఎక్కువ మంది ఇంకా వ్యూవర్స్ చూస్తూ ఉన్నారు, ఇంకా చాలా క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉన్నారు. సో దాన్ని ఇంకొంచెం క్లారిటీగా చేద్దాం సార్. అసలు అంటే పెళ్ళి అంటే జనరల్గా ఏంటంటే ముహూర్తాలు చూసి జాతకాలు చూసి కూడా పెళ్లి చేస్తూ ఉన్నారు. అయినా కూడా ఎందుకు కొన్నాళ్ళకి గొడవలు పడతామో విడిపోవటమో ఇట్లా ఎందుకు అవుతుందంటారు? ముఖ్యంగా మనం చూస్తే ఈ మధ్య అయితే ఓకే ఇదొక కేసు అయితే కొంతమంది ఓకే లవ్ మ్యారేజెస్ అనేవి ఎక్కువైపోయాయి. సో ఇవేమీ చూసుకోకుండా పెళ్లి చేసుకుంటున్నారు, వాళ్ళు కూడా ఎక్కువ నాళ్ళు నిలవట్లేదు. సో ఎందుకు ఇలా జరుగుతుందంటారు? ఒకసారి చెప్పండి సార్. అంటే రీజన్ ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి, వీళ్ళు మంచి పండితులు చూపిస్తారు, మంచి ముహూర్తాలు పెడుతున్నారు. అంటే ఇవాళ రేపు సోషల్ మీడియాలో ఇదంతా చూసి వాళ్ళకు కూడా ఒక నాలెడ్జ్ వచ్చింది. చలవై రిస్క్ ఎందుకు, నా బిడ్డకి పెళ్లి చేస్తున్నా, నా కొడుకుకి చేస్తున్నా, రిస్క్ ఎందుకు అని చెప్పి కొంచెం ప్రికాషన్స్ తీసుకున్నారు. పట్టించుకున్నవాడు కూడా కొంతమంది పట్టించుకుంటున్నారు. అయితే ఇక్కడ ఇచ్చే అడ్వైజ్ అనేది ఎవరి దగ్గర నుంచి వస్తుంది అంటే మనమే గొప్ప అని కాదు, చెప్పు ఉన్నది ముఖం మీద చెప్పు, ఇది ఉంది ఇట్లా జరుగుతుంది, ఒక 1 year కలిసి ఉంటారు, 1 year తర్వాత ఇబ్బందులు వస్తాయి, దానికి ఏమైనా సొల్యూషన్ ఉంటే సొల్యూషన్ చెప్పు, సొల్యూషన్ లేదంటే వదిలే, ఇక ఏం చేయలేదు దానికి. అంటే ఇబ్బందులు వస్తాయని కూడా తెలుస్తుంది, చెప్పొచ్చు కదా. ఇప్పుడు నేను మనం ఇంతకుముందు ఒక డిస్కషన్ చేసాము. ఇప్పుడు అమ్మాయికి రాహు కానీ 4వ ఇంట్లో ఉన్నాడు, దాని మీద కుజుడు దృష్టి, శని దృష్టి, చెడు గ్రహ శత్రు దృష్టి అనేది రాహు మీద వచ్చింది అనుకో, 4వ ఇంట్లో ఉంటేనే ముందే వాళ్ళు ఫికిల్ మైండెడ్ ఉంటారు, ఒక డిసిజన్ తీసుకోలేరు, తొందరగా హార్ట్ అయిపోవటం, తొందరగా సెన్సిటివ్, ఓవర్ సెన్సిటివ్. మరి ఒకదానికి ఇంకా దీనికి తగ్గట్టు ఈ రాహు కానీ 4th ఉండి బుధుడు చంద్రుడు కానీ నీచ స్థితిలో ఉంటే మా ఆయన ఇది అన్నాడు అని చెప్పి పుసుకుని ఊరేసుకొని చచ్చిపోయినా చచ్చిపోతుంది. అట్లాంటి సూసైడ్ చేసుకున్న కేసెస్ నేను చాలా చూసా. అంటే అట్లా జరిగింది అంటే నిన్న వాళ్ళని అడిగి మరీ తీసుకుంటా, అరే నాకు ఆ డీటెయిల్స్ ఎట్లన్నా సంపాదించిరా, నాకు తెలుస్తుంది కదా, మనం నలుగురికి సాయం చేద్దాం, మన దగ్గర సబ్జెక్ట్ ఉంది. కానీ అమ్మాయికి మంచిగా చూసిరు, పెళ్లి చేసిరు, ముహూర్తం పెట్టిరు, న్యూమరాలజికల్ డేట్ తీసిరు, కానీ ఎందుకు చేసుకుంది 1 yearకి సూసైడ్? అప్పుడు అలా అనలైజ్ చేసినప్పుడు అవి నీచ స్థితిలో ఉండటం, వారి యొక్క దశ అంతర్దశ రావటం, అప్పట్లో వీళ్ళిద్దరు కొట్టుకొని ఆ చిన్న మాటకి ఓవర్ సెన్సిటివ్గా చనిపోవటం. కొంతమంది ఉంటారు మ్యారేజ్ అయిన తర్వాత, మీరు మొన్న ఒకటి చూసారా, శంషాబాద్లో తిరుపతి నుంచి వస్తూ లారీ గుద్దేశారు, 6 members అవుట్, అందులో న్యూలీ మ్యారేజ్ కపుల్ కూడా ఉంది. మరి ఇదేందుకు జరిగింది? ఇది కూడా దుర్ఘటనలు ఏమవుతాయంటే 11వ ఇంటి అధిపతిని చూసే మనం చెప్పగలుగుతాం, వీడి ట్రావెలింగ్లో పోతాడు, యాక్సిడెంట్లో పోతాడు అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు పెళ్లికని మీ దగ్గర జాతకాలు వచ్చాయనుకోండి సార్, ఇవన్నీ తెలుస్తాయి అంటారు. అంటే వీళ్ళకి నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది, కొన్నేళ్ల తర్వాత ఎలా నెక్స్ట్ ఇయర్ ఏంటి, ఈ లైఫ్లో నువ్వే ఉంటావా, ఇంకేమైనా వస్తుందో కూడా చెప్తాను. అవి కూడా తెలుస్తాయా? చెప్పొచ్చు మా. ఇప్పుడు నా దగ్గర నేను ఇట్లా చెప్తున్నాను కాదు, మన ప్రేక్షకులు మనకు లాస్ట్ 15 days నుంచి వచ్చిన వాళ్ళకి తెలుసు, అంతకుముందు వాళ్ళకైతే తెలుసు. మన కిరణ్ టీవీ నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళే షాక్ అవుతారు, నా దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు, ఇదంతా ఇప్పటిదాకా మాకు చెప్పలేదు గురుగారు. ఒకళ్ళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళ జాతకం చూసాము, ఇప్పుడు మ్యారేజ్ అయ్యి ఒక 1 year 1.5 year అయింది. సో వాళ్ళకి చెప్తా, ఇప్పుడు నడుస్తున్న దశాంతర్దశ ప్రకారంగా లాంగ్ డ్రైవ్ మీరు చేయకండి, ఒక డ్రైవర్ని పెట్టుకో, ఈ 1.5 year దాటాలి. సో ఈ సంవత్సరం ఉన్నారు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకో. ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గుద్దినా సరే కానీ డ్యామేజ్ కొంచెమే జరుగుతుంది, ట్రైన్లో పోయినా పెద్దగా అయితే జరుగు, ప్రికాషన్ తీసుకుంటారు, కానీ నువ్వు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయి, లేదంటే డ్రైవర్ని పెట్టుకో, 2-wheeler నడపకు. కొన్ని యోగాలు ఉంటాయి జాతకంలో, కుజశనుల కలయిక, కుజరాహుల కలయిక, ఉరుకులాట ఎక్కువ ఉంటుంది, రేసర్స్ బైకర్స్ కావాలి, ఆ రేసింగ్కి వెళ్ళాలి, లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి, నేను హిమాలయాలు లద్దాఖ్ వెళ్ళాలి, వాళ్ళు వెళ్తారు. వాళ్ళు కొన్ని వేల కిలోమీటర్ ట్రావెల్ చేసి వచ్చిన వాళ్ళే నేను చూసాను. వాళ్ళ 8th house స్ట్రాంగ్, 11th house లార్డ్ మంచి కేంద్ర స్థానాలలో ఉండటం, వాళ్ళ రాహు కుజుడు బాగుండటం, అప్పుడు వాళ్ళు కొన్ని వేల కిలోమీటర్ కొన్ని సంవత్సరాలు ట్రావెల్ చేసి కూడా సేఫ్గా ఇంటికి వస్తారు. ఏమవ్వదు వాడు అన్ని సంవత్సరాలు ఆ బండి మీద తిరుగుతాడు. కొంతమంది నువ్వు రేసర్స్నే చూడాలి, కొంతమంది ఫేమస్ రేసర్స్ది ఆన్లైన్ నేను కొన్ని డేట్స్ తీసి చూసా, అప్పుడు అబ్జర్వ్ అయింది 9/6 కాంబినేషన్ వీళ్ళు ఎక్కువ శాతం. నేను 9/6 అంటే నేను అన్నా కదా, 18 అనేది ఎప్పుడు కానీ బ్యాడ్ నెంబర్ కాదు. అలాగే మ్యారేజ్ డేట్లు కూడా కొన్ని ఉన్నాయి, 23 ఆల్వేస్ బెస్ట్ నెంబర్ కాదు.
23ని ఏంటంటే మాస్టర్ నెంబర్ అంటారు, 22ని ఫుల్ నెంబర్ అంటారు. ఓకే. మళ్ళీ 23కి చేసుకున్నోడు కూడా విడిపోతారు. ఎందుకు పోతారు? అరే నువ్వు న్యూమరాలజిస్ట్ ఒక్కరి దగ్గరికి వెళ్తే అంతే ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు, న్యూమరాలజిస్ట్ నాలెడ్జ్ ఏముంది, న్యూమరాలజీ ఉంది. అంతే. ఆ న్యూమరాలజీ పరంగా చలో ఈ పుట్టిన డేట్ 6కి అలయన్స్ నెంబర్ ఏంటిది, 6కి దగ్గర దగ్గర నెంబర్ ఏంటిది అంటే 5, 8. సో ఆ 2 డేట్లలో ఇచ్చేస్తావు. సరే మంచిదే, నీ నాలెడ్జ్ వరకు నువ్వు ఇచ్చినావు, బాగుంది. కానీ అదే ఇప్పుడు 23 ఇచ్చినావు, జాతకంలో బుధుడు కానీ మీనరాశిలో నీచ స్థితిలో ఉంటే నువ్వు ఆ డేట్లో మ్యారేజ్ చేసుకుని నిలబడుతుందా? అలాగే నీకు శని నెంబరు 17 ఇచ్చిండు లేదా 26 ఇచ్చిండు, కొన్ని సందర్భాలలో అది రివర్స్ కొడుతుంది. ఇప్పుడు రానా గారిది 26 మ్యారేజ్ డే, 8/2 కాంబినేషన్ అయినది, అది బెడిచి కొట్టింది ఆయనకి. మ్యారేజ్ అయినాకనే కదా ఆయన క్యాన్సర్ డిడక్ట్ అవ్వటం, దేవుడి దయ వల్ల బయటపడ్డాడు, మొత్తం వెయిట్ లాస్ అయిపోయి, కానీ అటు ఇటు బయటపడ్డాడు ఆయన. సో కొన్ని డేట్స్ ఏంటంటే ఉట్టి న్యూమరాలజీ పరంగానే తీయొద్దు, జాతకాన్ని కూడా అనలైజ్ చేసి 16 తారీఖు 3 డేట్స్ ఇచ్చిన నేను ఇచ్చిన 16th చేసుకుంటే నిలబడదు అంటాం. కానీ కొంతమందికి పడుతుంది అది, 25th కూడా నిలబడదు అంటారు. 25th నేను చెప్పాను కదా షారుఖ్ ఖాన్ 25th, మరి ఎంత కింగ్ ఖాన్ అయినా 26 అదే ఇప్పుడు రానా గారు చెప్పాను కదా. అందుకనే కొన్ని అన్ని అబ్జర్వ్ చేయాలి మనం. ఈ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అయితే నేను 2 రకాలుగా చూస్తాను. ఫస్ట్ చార్ట్ అనలైజ్ చేసి తర్వాత ఇది అనలైజ్ చేస్తాను డేట్స్. ఇప్పుడు నీకు సింపుల్ లాజిక్ చెప్తాను. ఇప్పుడు 7, 16, 25 కేతు అంటావు, రాంగ్ కాదు. 7 తారీఖు పుట్టినోడే కేతు. 16 కూడితే 7 అవుతుంది, కానీ అక్కడ వచ్చింది ఏంటిది 1, 6. సో వీడు వచ్చింది ఎందుకంటే పోయిన జనంలో తినలే, చేయలే, ఏం అనుభవించలే, వచ్చి శారీరకంగా మానసికంగా అన్నీ అనుభవించడానికి వచ్చినోడు 16. 25 వచ్చింది ఏంటంటే సేవ చేయనీకే. ఏదో జన్మలో కర్మ వదిలేసి వెళ్ళిపోయిన నువ్వు ఇది చెయ్యాలి, నా వాళ్ళకి ఇది చేయాలి, వాళ్ళకి అని చేసేది బ్యాలెన్స్ ఉండిపోయింది. అందుకనే నువ్వు 2/5 పుట్టినావు. నీ బుద్ధి బలంతో 4గురికి సేవ చేయాలని నేను, అది నెంబర్. అట్లా నెంబర్ అనేది డిఫరెన్స్ ఉంది. 16 తారీఖు పుడితే అదే లైఫ్ ఉంటుంది అంటే ఉండదు, 25th పుడతా అంటే ఉండదు. 7 తారీఖు పుట్టినోడికి 7 తారీఖుకి ఆడు 7 తారీఖు పుట్టినోడు అయితేనేమో జబర్దస్త్ కింగ్ మేకర్ అవుతాడు, లేదైతేనేమో సన్యాసి అవుతాడు. ఇప్పుడు 5 అంటే బిజినెస్ నెంబర్ అంటారు కదా. 5 బిజినెస్ సింగిల్ డిజిట్. 23 వేరు మళ్ళీ. 23 ఓడు మాస్టర్ నెంబర్ ఎప్పుడు గాడు. 23 పుట్టినోడు ఎప్పుడు కానీ 2, 3లో ఉన్నావు. నీ తెలివితోటి బిజినెస్ చేయవు, నువ్వు వేరేవాడికి ఉపయోగపడతావు. నీ తెలివి ఇతరులకు ఉపయోగపడుతుంది. అక్కడ వచ్చింది ఏంటిది 2, 3. 2 అంటే ఏంటిది సర్వీస్, 3 ఏంటిది ఎవరికొకటికి వాన్ని కింగ్ మేకర్ని చేయటం. అంటే మంత్లీ టైప్ అంటారా అలాగా, లేదంటే పార్ట్నర్ కూడా కావచ్చు, లేదంటే ఒక కంపెనీలో మంచి అడ్వైజర్ కావచ్చు. ఈ 2, 3 మళ్ళీ 14 పుట్టిన డిజాస్టరే. 10 మందిలో 3 బాగుంటారు, ఎడ్యుకేషన్, ఫ్యామిలీ, ఇదంతా ఒక 3 బాగుంటుంది. మిగతా 7 మొత్తం 14 పుట్టిన వాళ్ళు ఎవడు బాగుపడ్డోడు లేడు. అదే మళ్ళీ ఇప్పుడు న్యూమరాలజికల్లో 14 నెంబర్ డిజాస్టర్ నెంబర్, 14. మళ్ళీ 41కి ఏమైంది, 41 మాస్టర్ నెంబర్. మరి తేడా అయింది. ఇంతకుముందు నీకు చెప్పే కదా, చంద్రుడి తర్వాత బుధుడు ఉంటే ఒకటి క్యారెక్టర్, బుధుడు తర్వాత చంద్రుడు ఉంటే ఒక క్యారెక్టర్. సో ఇక్కడ కూడా రవి తర్వాత రాహు వస్తే గ్రహణ యోగం, గ్రహణం పెట్టినట్టు 1, 4 వచ్చింది కదా. ఫస్ట్ 1 వచ్చి 4 వస్తే గ్రహణం, అదే 4 తర్వాత 1 వస్తుంటే గ్రహణం వీడుతున్నాడు. అది కింగ్ మేకర్ నెంబర్. మరి 1 కూడా ఆల్మోస్ట్ కింగ్ మేకర్. 28 వాళ్ళు మనకి మీరు అన్నట్టు సీనియర్ ఎన్టీఆర్ గారు, మంచి మంచి పొలిటీషియన్స్ 28 పుట్టారు. అక్కడ నువ్వు అబ్జర్వ్ చేయి. నేను ప్రాక్టికల్ గా నీకు చెప్పేది ఏంటంటే 2 ఏమన్నా సర్వీస్. సో నువ్వు ఎవరికి చేస్తున్నావు? శని ఏంది అథారిటీ, ప్రజలు, పేదవాళ్ళు, లగ్జరీ వాళ్ళు వేరు. అట్లా ఇది అంతా కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు నీకు నువ్వు ఎవరన్నా 19 ఎక్సలెంట్, 19 వాడు అనుభవించడానికి వచ్చిండాడు. మళ్ళీ వాడు ఏంటంటే ఆస్తులు పాస్తులు బాగుంటాయి, వాళ్ళ ఫ్యామిలీలో మంచి బాండింగ్ ఉంటుంది. 19 ఏంటిది రవి కుజుడు. సో రవి ఏంటిది లగ్జరీ, అంటే
లగ్జరీ అంటే మళ్ళీ శుక్రుడు. లగ్జరీ లైఫ్ కొన్ని కాలాల నుంచి వస్తుంది. కారణం ఎవరు? రవి. ఓకే. ఇప్పుడు మీరున్నారు మా, మీ తాత మంచిగా ఉన్నారు, పూర్వీకుల ఆస్తి నుండి. తాత మంచిగా ఉన్నారు, మంచిగా తిన్నాడు చేసిండు, మా నాయన తిన్నాడు చేసిండు, మంచి బతికిండు, నువ్వు కూడా బతుకున్నావు. అది ఇది తరతరాలు వచ్చే కంటిన్యూషన్ ఎక్కడ అంటే రవి. ఓకే. నువ్వు అనుభవిస్తున్నావు కేతు, మంచి బట్ట వేసుకుంటున్నావు, అది వేసుకునేటట్టు చేసేది కేతు, కానీ దాన్ని కొనిపించేది శుక్రుడు. ఓకే. ఇది ఇంత తేడా ఉంది. ఇప్పుడు నేను ఇప్పుడు 10 కొంచెం స్ట్రగుల్ అవుతుంది, కానీ వాళ్ళ లైఫ్ అనేది మినిమం 26 years తర్వాత మంచి షైన్ అవుతారు వాళ్ళు. అంటే అనుభవాలు నేర్చుకోవడానికి వచ్చారు మా. ఒకటి నేర్పు, పక్కన 0 వచ్చింది, సో చుట్టూ తిరిగి ఒక్కసారి జీవితాన్ని ఆ 0 అనమాట. అన్నీ చూస్తారు, అనుభవం తోటి ఏ స్టెప్ అనేది తీసుకుంటారు. ఓకే. ఇప్పుడు నాకు తెలిసి అయితే అది యూట్యూబ్లో ఎప్పటిదాకా చెప్పలేదు, ఒకటి చెప్తాను నేను లాజిక్. ఇప్పుడు మనం తెలంగాణలో అయితేనేమో బోనాలు గట్ల మనం శాఖ పోస్తాం. అవును. మనం ఏం చేస్తున్నాం? శాఖ పోస్తున్నాం. కళ్ళు తీసుకో, కళ్ళు ఉంది, అదేంటిది? చంద్రుడు రాహు. కళ్ళు మట్టుకే, మళ్ళీ లిక్కర్ కాదు. చంద్రుడు రాహు కాబట్టి నా పిల్లలు మంచిగా ఉండాలి, నా పిల్లలు మంచిగా ఉండాలి, నా మొగుడు మంచిగా ఉండాలి అట్లా అనుకొని చంద్రుని రాహుని కింద సమర్పిస్తున్నాం. ఓకే. ఇది ఈ సంవత్సరం మొత్తం నాకు మంచిగా ఉండాలమ్మా అని చెప్పి నా ఇల్లమ్మ తల్లికో, నా మైసమ్మ తల్లికో, నా పోచమ్మ తల్లికో పోస్తున్నాం. ఇది రీజన్. ఇది కళ్ళుకి. మళ్ళీ లిక్కర్ ఇస్తున్నాం. లిక్కర్లో 3 categories ఉన్నాయి. లిక్కర్లో ఏమైందంటే ఒక చీప్ లిక్కర్ నుంచి తీసుకుంటే ఒక రాయల్ స్టాగ్ వరకు రాహు దానం ఇవ్వాలి అన్నప్పుడు ఈ క్యాటర్లో ఇప్పిస్తాం. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక బ్లెండర్ స్ప్రైట్ సిగ్నేచర్ ఒక 10,000 బాటిల్ వరకు శని. ఇప్పుడు నేను రీసెంట్లీ నిన్ననే ఏదో స్క్రోల్ చేస్తుంటే హర్యానాలో అంట ఏదో బ్రాండ్, అది విల్జనిట్ ఏదో బ్రాండ్ ఉంది. అయితే నేను స్క్రోల్ చేస్తుంటే వచ్చింది అది నాకు. అయితే అది 90 years బాటిల్ అంట, 2,10,00,000 అంట. టైటిల్ ఉన్నారు అట్లా తీసుకొని కలెక్షన్కి. అది మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు పెట్టారంట. 2 yearsకో 2.5 yearsకో ఒక్కసారి అది ఆప్షన్లో పెడితే అది కొనుక్కుంటే అదృష్టం. మళ్ళీ అదేంటి బ్రాండ్ అంటే ఆ శుక్రుడు. హయ్యర్ బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో అది శుక్రుడు అనమాట. అందుకని ఇక్కడ మన వాళ్ళకి ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ఉన్నారు మా, బార్డర్లో ఉన్నారు, వాళ్ళందరికి ఇచ్చేది ఏంటంటే ఓల్డ్ మంక్. చలి కదా, చలికి తట్టుకోవాలి. ఓల్డ్ మంక్ ఏంటంటే రాహు కుజుడు, ఆ బ్రాండ్ ప్రిఫర్ చేస్తారు వాళ్ళు. ఆర్మీ వాళ్ళు ఎవరైనా చూడు. పేరు బట్టి కేటగిరీస్. ఇప్పుడు నీకు ఎట్లా అంటే ఇప్పుడు నేను అన్నగా 90 ఏళ్ల మంది అంటే అది రవి ఉన్నాడు, దాంట్లో శుక్రుడు ఉన్నాడు. లగ్జరీ. ఇప్పుడు నువ్వు 2 కోట్లు పెట్టుకోవాలంటే నీ దగ్గర ఎంత ఉండాలి? నువ్వు లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తేనే కదా నువ్వు వాడు ఉండేది. సో ఆ శుక్రుడు ఉంటేనే నువ్వు అది దాగలుగుతావు. సో అట్లా ఈ పెళ్ళిళ్ళల్లో కూడా ప్రతిదీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకో, పెళ్లి చేసుకున్నాం, ముహూర్తం పెట్టుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, కొట్లాట్లు అవుతున్నాయి, ఏదో ఒక రకంగా వెళ్ళి పోయి అమ్మ వాళ్ళ ఇంట్లో కూర్చుంటుంది, చేస్తుంది. బెడ్రూమ్లో బ్లాక్, బ్లూ, రెడ్, గ్రే, డార్క్ హ్యాష్ కలర్ ఇలాంటి కలర్స్ వాడటం ఇంకా ఆటోమేటిక్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. ఓకే. అంటే డార్క్ కలర్స్ బెడ్రూమ్లో వేయద్దు. అది ఈ మధ్య ఏంటంటే జస్ట్ కలర్ఫుల్ గా ఉండాలి అని చెప్పి రకరకాల కలర్స్ వేసేస్తారు. పెయింటింగ్ లో అవి ఉండకూడదు అంటారు. ఇంకోటి ఏంటిది, మనకి బెడ్రూమ్లో అద్దం పెట్టడం, లేవంగానే అద్దంలో చూసుకోవటం, అదొకటి ఫ్యాషన్ అయిపోయింది. మళ్ళీ అది రాంగ్ డైరెక్షన్లో ఉండటం. ఇప్పుడు అద్దం అనేది ఉత్తరానికి ఉండాలి. అంటే బెడ్రూమ్ లో అసలు ఉండొచ్చా ఉండకూడదు? ఎదురుగా ఉండొద్దు మా. ఒకవేళ పెద్దగా బెడ్రూమ్ కంజెస్టెడ్ ఉంటే పెట్టుకోకు, తీసేయి కొంచెం. ఇప్పుడు ఇది నువ్వు అనుకుంటున్న బెడ్ అనుకో, ఇంత రూమ్ ఉంటే ఇంకా ఎడ పెడతావు, నువ్వు ఎండో పెడతావు. అది నువ్వు పొద్దుగాల లేచేటప్పుడు పడుకునేటప్పుడు నీ రిఫ్లెక్షన్ దాంట్లో పడుతుంది. ఓహో, మనం అసలు కనపడకూడదు, దూరం ఉండాలి. ఇప్పుడు నువ్వు బెడ్ ఇడు ఉందంటే అద్దం ఆడు ఉండాలి, దాన్ని అసలు మన రిఫ్లెక్షన్ రావద్దు. అట్లా ఉంటే పెట్టుకో. ఇవాళ రేపు చిన్న చిన్న రూమ్లోనే అందులోనే పెట్టేసుకుంటారు, బెడ్రూమ్లో పెట్టేసుకోవడం, నార్త్ సైడ్ మొత్తం బరువు వేసేసుడు, వీళ్ళిద్దరిలో మిస్కమ్యూనికేషన్ స్టార్ట్ అయిపోతుంది. దాంతోపాటు ఒకవేళ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ దశ అంతర్దశ యోగించినప్పుడు నువ్వు చేస్తే వాళ్ళు ఏడంగా సంసారం చేస్తారు. నువ్వు ఎంత నెంబర్ ఇస్తే ఏంటిది, వాటి దశాంతర్దశ వచ్చింది అంటే వద్దు అమ్మాయి, ఇది కళ్యాణం వివాహ యోగం కాదు, కొంచెం టైం తీసుకో, నెక్స్ట్ ఇయర్ వెయిట్ చేయండి అని చెప్పి అట్లా మనం వాళ్ళకి గైడెన్స్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఎన్నో సర్టన్ పాయింట్స్ ఉన్నాయి మా.
సార్ మరి ఓకే, ఇందాక మనం న్యూమరాలజీ గురించి మాట్లాడుకున్నాము. సో మ్యారేజ్ డేట్ ఒకటి చెప్పారు, ఏ డేట్స్. అలానే సార్ ఇప్పుడు బర్త్ డేట్ ఉంటుంది కదా, ఇప్పుడు పుట్టిన వాళ్ళకి పొంతనలో కూడా డేట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు పుట్టిన వాళ్ళకి ఎవరు అయితే కంపాటబుల్ గా ఉంటారు అది తెలుస్తాయి. తెలుసుకోవచ్చు. అంటే ఇప్పుడు 1 పుట్టినోడు 4 చేసుకోవద్దు అంటాడు. అవునా? 1 అంటే రాహు, మళ్ళీ రవి రాహు అంటాం వద్దు అంటారు. మళ్ళీ 1 8 చేయొద్దు అంటారు. ఇది సింపుల్ బేసిక్ పాయింట్స్ ఇవి. కానీ నీకు అర్థం కాదు ఏంటంటే 6లో 3 రావద్దు అంటాడు, 6లో 3 రావద్దు అంటాడు. అరే ఈ ఇప్పుడు నక్షత్రం రేవతి నక్షత్రంలోనే ఉచ్చ స్థితిలో ఉంటాడు మీనరాశిలో శుక్రుడు. కానీ రాశికి అధిపతి ఎవరు? గురువే కదా. మరి గురు నెంబర్ ఏంది? 3 కదా. మరి 3 6 కలవద్దు నువ్వు ఎట్లా అంటావు? మళ్ళీ రాహు రవిని చేసుకోవద్దు అంటావు. వీళ్ళిద్దరిది ఏంటంటే గ్రహణం పడుతుంది అంటారు. ఇట్లా ఎన్నో పాయింట్స్ ఏంటంటే వాళ్ళ జాతకం చూసినప్పుడు చెయ్యొచ్చు. 1 8 కూడా చెయ్యొచ్చు. కానీ ఆ జాతకంలో ఆ యోగం ఉందా? ఉంటే చెయ్యొచ్చు. ఓన్లీ న్యూమరాలజికల్ గా మనం బ్లైండ్ గా ఫాలో అయిపోయి అనుకోమా, నువ్వు ఎంత మాస్టర్ నెంబర్స్ ఇచ్చినా డిజాస్టర్ నెంబర్స్ అయితే. నా దగ్గరికి ఇప్పుడు ఎంతో మంది మనం మన కిరణ్ టీవీలో మనం ఇవాళ కనపడుతున్నాం, కానీ లాస్ట్ 13 years నుంచి యూట్యూబ్లో కూడా కొన్ని వేల వీడియోస్ వస్తాయి నాకు. కాబట్టి వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే ఒక మంచి ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ కలిసి డేట్స్ తీసుకో. మళ్ళీ నేను ఇంకోటి హైలైట్ చెప్తాను చూడు, ఇది ఇక్కడ దాకా ఎవరు అబ్జర్వ్ చేయరు. ముహూర్తం చూస్తున్నావా, పిల్లగాంది పిల్లగాన్నో తీసుకొస్తున్నావు, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేస్తున్నావా, కట్నం ఇస్తున్నావా, ముహూర్తం పర్ఫెక్ట్ పెడుతున్నావా, డేట్ పర్ఫెక్ట్ పెడుతున్నావా, మళ్ళీ ఫంక్షన్ హాల్ ఆ పిల్లలకు కలిసి వస్తుందా లేదా ఎందుకు చూస్తలేవన్నా, ఫంక్షన్ హాల్ కూడా ఉంటుంది. మరి నువ్వు పునాది ఆడ వేసుకొని ఎగ్జిట్ అయ్యేది ఆడికెళ్ళి కదమ్మా. తాళి కట్టిండా పోయేది ఎడికెళ్ళి, నువ్వు పునాది ఎడబడ్డది ఫంక్షన్ హాల్. ఆ ఫంక్షన్ హాల్ డైరెక్షన్ వాళ్ళకి కలిసి వస్తుందా లేదా ఎడ చూస్తున్నా నువ్వు? ఏం లేదు, ఫంక్షన్ హాల్ పోతురు చేసేసుకుంటారు, నాకు తక్కువ బడ్జెట్లో వస్తుంది లేదా నాకు తెలిసిన ఫంక్షన్ హాల్ ఇది నేను చేసేసుకుంటున్నాను. అసలు అది కాక ఒక్కోసారి ఏంటంటే బాగా ముహూర్తాలు ఉన్నప్పుడు అసలు హాల్ దొరకటమే కష్టం అనుకుని ఏదో ఒక హాల్లో చేసేసుకుంటాం. అసలు ఎవరు చూడరు, ఇప్పటిదాకా ఎవరు చూసి ఉండరు ముహూర్తం పడుతుందా లేదా అని. అదే ఫంక్షన్ హాల్. ఒక ఇలా ఒక 40 సంవత్సరాలు లైఫ్ బిగినింగ్ ఎక్కడి నుంచి అవుతుందంటే అక్కడి నుంచే కదా. మరి ఆ బిగినింగ్ ఎగ్జిట్ నీకు కలిసి రానప్పుడు నువ్వు ఎట్లా కలిసి ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తావు? అప్పట్లో ఏముండే అంటే గుళ్ళో చేసుకునేవాళ్ళు ఉండేది. గుళ్ళో నీకు దక్షిణ భాగానికి కానీ ఎక్కడ కానీ పెళ్లి చూపులది అరేంజ్ చేసేదాన్ని, ఎందుకంటే మన వ్యయస్థానం. సో గుళ్ళో మంచి కూర్చునేది, గుడికి మ్యాక్సిమం ఈస్ట్ ఎగ్జిట్ ఉంటుంది. కానీ గుళ్ళో చేయటం వల్ల ఏమవుతాయంటే ఈ ఆడంబరాలన్నీ ఉండవు, ఆశీర్వాదం ఉంటుంది. నవగ్రహాలు ఉంటాయి, శివయ్య ఉన్నాడు లేదా ఆంజనేయ స్వామి ఉన్నాడు. టెంపుల్లో తిరుపతిలో చేసుకో, ఏ ఎగ్జిట్ అయినా పర్లేదు, తిరుపతిలో చేసుకో, మంచిగా ఏ ఎగ్జిట్ అయినా నీకు కలిసి వస్తుంది, స్థానబలం. సో ఈ పాయింట్ నేను ఎంతోమందికి చెప్పాను. వీళ్ళు ఇరిటేట్ కావటం, సార్ పెళ్ళి అయినాకనే ఈ వారం రోజులు కానీ తిట్టుకోవటం కొట్టుకోవటం, అంటే నువ్వు పునాదే తప్పేసినావు. మళ్ళీ నన్ను వచ్చి సొల్యూషన్ అడిగితే నేనేం చెప్తాను? ఒకవేళ సొల్యూషన్ ఉంటే మళ్ళీ చెప్తాం వాళ్ళకి, ఏదన్నా చిన్నపాటి రెమెడీ. రీమ్యారేజ్లు చెప్పాను నేను, మళ్ళీ ఇంకో ముహూర్తం పెట్టి తాళి కట్టి అట్లాంటి ఏం కావు. అది కర్మ వాడిది, ఆ టైం జరగాలని జరిగిపోయింది అంతే. సో దానికి ఏమైనా ఆల్టర్నేటివ్, ఏమైనా పూజ ఉందా, ఏదైనా హోమం ఉందా, ఏదైనా దానం ఉందా, అది చేపించేస్తాను. అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ వాళ్ళు సెట్ అయిపోతారు. కాబట్టి నా సజెషన్ ఏంటంటే తీసుకునేటప్పుడు అడ్వైజ్ ఎవరిది తీసుకుంటున్నాం, ఏంది ఇది అసలు మ్యాటర్ ఏంటిది, ఎంత డెప్త్ ఉంది అనేది తెలుసుకొని ప్రేక్షకులు ఉండాలి నాలెడ్జ్. ప్రేక్షకులు అనుకొని చేస్తే వాళ్ళు కూడా సక్సెస్ అనేది తోడవుతుంది. అంతే సార్. అంటే ఇప్పుడు పెళ్ళికి వాళ్ళగా మ్యాచింగ్కి వస్తేనే వాళ్ళిద్దరికి ఏ డైరెక్షన్ పడుతుందో దాన్ని బట్టి హాల్ డైరెక్షన్ అనేది చూసుకోవాలంటారా? పెళ్ళి అయింది, రేపు నువ్వు ఫ్లాట్ కొనాలంట, ఇష్టం వచ్చినట్టు పోయి కొనుక్కుంటావా? అడుగుతావు ఎవరో ఒక వాస్తు అన్నో నా సొంత పెద్ద మానవులు ఇంకోళ్ళు ఉన్నారు, వాళ్ళలో పోయి అడుగుతావు నా ఇద్దరు జాతకాలు ఇవి మాకు ఏ డైరెక్షన్ అట్లా అడగరు. ఇప్పుడు మనం చెప్పినాక అడుగుతారు, కానీ అంతకుముందు నా రాశిది, నా పిల్లని రాశిది, నా నక్షత్రం ఇది, నా పిల్లల నక్షత్రం ఇది, ఏ డైరెక్షన్ తీసుకోవాలి అంతే. దాంట్లో ఏం తెలుస్తుంది అన్న, నువ్వు ఇప్పుడు నీ మేష రాశి అయింది, మీ మేడంది మిథున రాశి అయింది అనుకో, ఇట్లాంటి వాళ్ళు మస్తు మంది ఉంటారు. మేష రాశి వాడు, మిథున రాశి వాడు అందరు ఉంటారు, అందరికి ఇష్ట పని చేస్తుందా? కాదు.
కొంతమంది ఈస్ట్ ఫేస్ తీసుకున్న తర్వాత ఆ ఇంట్లోకి పోగానే అలా డాడీ అడ్డం పడ్డాలని నీకు కొన్ని వందల కేసులు చూపిస్తారు. అదే ఈస్ట్ ఫేస్ అని చెప్పి పోయి తీసుకొని అపార్ట్మెంట్లో ఆ ఇంట్లోకి పోగానే వాళ్ళ డాడీకి ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తే బెడ్ పాలు అయిపోయాడు. అదే కొన్ని వందల కేసెస్ నేను చూసా. వాడేమంటాడు తీసుకున్నాడు, ఈస్ట్ ఫేస్ మంచిదేగా సార్ అంటాడు. ఎవడు చెప్పినా నీకు ఈస్ట్ ఫేస్ కలిసి వస్తుంది అని. ఫస్ట్ నువ్వు చూడు, అది ఎక్స్పర్ట్గా తింటేనే నీకు చెప్పగలుగుతాడు. అంతే. ఇప్పుడు ఇంకోటి మన ప్రేక్షకుల రిక్వెస్ట్ నాది చెప్పేది ఏంటంటే, ఒక రిక్వెస్ట్ ఏంటంటే వస్తారు మన దగ్గరికి, మన భవిష్య క్రియ, మన కిరణ్ ఛానల్ నుంచి చూస్తే వస్తారు. కానీ ఒక 2 రిక్వెస్ట్లు, లవ్ మ్యారేజెస్కి రాకండి. ఎందుకంటే ఇప్పుడు మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నాం సార్, మేము జాతకాలు కలవలేదంటే వాళ్ళు ఏం విడిపోరు. సో వాళ్ళు చేసుకుంటారు, మళ్ళీ వాళ్ళ కర్మ మనం చూస్తాం. అది నెక్స్ట్ ఏం జరుగుతుందో నాకు తెలుసు. కాబట్టి లవ్ మ్యారేజెస్ మనం చూడం. నేను చూడ అసలు. మేడం అడుగుతారు లవ్ మ్యారేజ్ అంటే చూడాలని చెప్పేస్తారు. సెకండ్ వచ్చేసి ఇప్పుడు స్వప్న గారు తమ్ముడు ఉన్నాడు సార్, మా తమ్ముడు చూపియాలి. వాడు నమ్మడా రాకు, వాడు పరిహారాలు చేయడు. నీ టైం వేస్ట్, ఆ డబ్బులు వేస్ట్. ఆ టైం ఏదో నాకు అర్థం అంటే నేను వేరే వాడికి ఇవ్వగలుగుతా. మంచి నమ్మకంతో వచ్చినోడు తను ఇది చేసుకో అని చెప్పి ఇవ్వగలుగుతా. సో ఈ 2 పాయింట్స్ వాళ్ళు ప్లీజ్ అవాయిడ్ చేసేయండి నమ్మనప్పుడు. ఎందుకంటే మా ఇప్పుడు జ్వరం వచ్చింది అంటే డాక్టర్ చెప్పిన టాబ్లెట్ వేసుకో, అది ఈయనే ఉన్నక్కర్లే, ఏంటన్నా కొనుక్కో, నాకు సంబంధం లేదు. కాకపోతే నేను మనం ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు బయటికి పోతే పాపం వాళ్ళు 5,000, 5,000, 25,000, 30,000 చెప్తారు. అందుకని నేనేమన్నా నా దగ్గర తీసుకుంటే నీకు ఇష్టం ఉంటే తీసుకో, దాన్ని మొత్తం ప్రాణ ప్రతిష్ఠ చేసి అభిమంత్రించి దాన్ని గ్రహావాహన చేసి శుద్ధి చేసి నేను ఇస్తాను. కావాలంటే నీకు రింగ్ చేపిమంటే నేను రింగ్ చేపించి ఇస్తాను. ఎందుకంటే సామాన్యులు కూడా బయటికి పోయి వాళ్ళు ఏం చేస్తారు, అవును కదా, డిఫెక్ట్ అయితే నేను చెప్పేసాను. మరి ఆ సొల్యూషన్ ఎక్కడి నుంచి పరిహారాలతోటి జరుగుతుంది. ఆ పరిహారాలు చేసినప్పుడు వాటి లాభం అనేది ఇందులో స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే నీకు ఇబ్బంది రాబోతుందో అప్పుడు నేను కాపాడుతాయి. 100 పోయేది 30 తోటి పోతుంది. 70 అయితే సేఫ్ ఉంటాం. స్టోన్స్ అన్ని అయితే స్టోన్స్, రుద్రాక్ష, కొన్ని తాంత్రిక వస్తువులు, మంచి మంచి పొలిటీషియన్స్. ఇప్పుడు రీసెంట్లీ నేను మొన్న వీడియోలో కూడా చెప్పా, ఒక మంచి స్టార్కి ఆయనకి ఇచ్చి ఒక ఆయనకి పేర్లు చెప్పగానే వాళ్ళు చెప్పుకోవాలి, మనం చెప్పుకోవడం ఏంటి, వాళ్ళ దగ్గర తీసుకున్నాం అని వాళ్ళు మంచి మంచి ప్రొడ్యూసర్స్ వాళ్ళ తాంత్రిక వస్తువులకు నా దగ్గరికి వస్తుంటారు. సో అట్లా ఈ పాయింట్స్ అనేవి ఎన్నో ఉంటాయి. పెళ్ళికి అంటే కనుక మనం చాలా రకాలుగా చూసుకుని చేయాలి, ఎందుకంటే అది లైఫ్ లాంగ్ ఉండే బంధం కనుక. సో చూసుకోవాలంటారు ఖచ్చితంగా. సో విన్నారు కదా మ్యారేజ్ గురించి, అంటే పెళ్ళికి మనం చూసే పొంతనల దగ్గర నుండి ఎన్నో విషయాలు అయితే సార్ చెప్తూ వచ్చారు. మీలో ఎవరైనా కూడా పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తున్నా, లేకపోతే పెళ్లి కుదిరి ఒకసారి జాతకాలు చూపించుకోవాలన్నా స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే.